కోనసీమ జిల్లా ఇరుసు మండలంలో భయపెట్టిన బ్లౌడ్ శాంతించింది. మోరీ 5 డ్రిల్లింగ్ సైట్లోని బావిలో 5 రోజుల పాటు ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలు ఎట్టకేలకు చల్లారాయి. పూర్తిగా దేశీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అగ్నికిళ్లను నియంత్రించేందుకు ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందం తీవ్రంగా శ్రమించింది. ఇవాళ ఉదయం 10:20 మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఓఎన్జీసీ సిబ్బంది శకలాలను పూర్తిగా తొలగించారు. మంటలు ఆగిపోయిన తర్వాత ప్రాంతమంతా వేడిగా ఉండటంతో శీతలీకరణ ప్రక్రియ కోసం వాటర్ అంబ్రెల్లా ద్వారా నీరు వెదజల్లారు. అనంతరం వెల్ క్యాపింగ్ పనులు చేపట్టారు. బావి వద్ద బ్లోడ్ ప్రివెంటర్ను అమర్చారు. అతి తక్కువ సమయంలోనే మంటల్ని నియంత్రించడంపై ఎంపీ హరీష్ ఓఎన్జీసీ విపత్తు నివారణ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులకు పరిహారం అందిస్తామని చెప్పారు. As you all see behind, the well Mori 5 has been successfully capped by ONGC with his own team and expertise and equipment in a record time of just 5 days, a little less than the 5 days. We have done it, and this is one of the remarkable in the history of all over the world that this can be done in such a short time. So we have stopped the flare also. Everything is absolutely under control. So there is nothing to worry about. So this is a great achievement by ONGC. ఇది చాలా తక్కువ టైంలో, చాలా రికార్డ్ టైంలో మనం చేయగలిగాం. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా చక్కగా సహకరించారు. అలాగే పోలీసు వారు కానీ అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది, నేను గతంలో బాలయోగ్ గారిని కూడా నేను చూశాను. మన స్పీకర్ గా పనిచేశారు. ఆ బాలయోగ్ గారిని చూసింది మళ్ళా వారి అబ్బాయి ఎవరైతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన హరీష్ మాధురి గారు ఉన్నారో పూర్తిగా 48 గంటలు రాత్రి పగలు కూడా ఆయన దగ్గరుండి మాకు ఎటువంటి సహకారాలు కావాలన్నా లోకల్ గా ఆయన సహకరించి ఆయన ఇచ్చిన సహకారం వల్ల మేము ఇంత తొందరగా కూడా చేయగలిగామని ఒక యూనియన్ నాయకుడిగా మీకు చెప్పదలుచుకున్నాం.